అగ్ని పరీక్షలో నరసయ్య తాత పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది అంటే ఫుల్గా మనకు ఇయే ఉందిగా అందరూ తాత తాత అని కలవరిస్తుంటే కృష్ణవేణి ఏదో మళ్ళా అన్నాడు బాగా. మరి తాడుకు పట్టలేదు తవులుకు పట్టలేదు గుంజ కిందకమ్మ గుంజులాట అన్నట్టు ఈ సవితి నన్ను. అసలు ఇప్పుడు హోస్ట్ ఎవరు గెస్ట్ ఎవరు అనేది అర్థం కావట్లేదు. అమ్మ భాష ఉమ్మ నీరులా అంటిది, మాతృభాష మంచు కొండలా అంటిది, మన తెలుగు మాటల మూట విప్పి. నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో ఈరోజు మనతో ఉన్నారు నరసయ్య తాత. ఆయన ఆహార్యాన్ని చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో కొన్ని అంటే ప్రోగ్రామ్స్ ద్వారా కూడా అందరికీ సుపరిచితం అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈయనతో ఇంటర్వ్యూ చేసుకోవడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్షలో తను వెళ్ళి తన ప్రదర్శన అందరికీ చూపించి, అంటే రీసెంట్గా మీరు ప్రోమోల్లో చూస్తూ ఉంటుంటారు, అగ్ని పరీక్షలో నరసయ్య తాత పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది అంటే ఫుల్గా మనకు కనిపించకపోయినా ప్రోమోలో అయితే వైరల్ అవుతున్నారు తాత. సో అసలు వెనక్కి వచ్చేయడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ సీజన్ 9లో జరిగేదంతా కరెక్టేనా? మనకు కనిపిస్తున్నది అక్కడ జరుగుతున్నది నిజమేనా? ఇలాంటి ఎన్నో విషయాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తాత నమస్తే. శనార్థి, బాగున్నావా? చాలా బాగున్నాను తాత. నిజంగా తాత అనడానికి నాకు మనసు ఒప్పట్లా. ఎందుకు మనవరా? మీ ఆహార్యం ఇవన్నీ చూసి తాతలా లేరు అన్నా అనాలనిపిస్తుంది. ఓ అమ్మా, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. కృష్ణవేణి వచ్చి నా పేరు మారుస్తుందట, అంటే నా రూపాన్ని మారుస్తుందట. అమ్మా రూపాన్ని మార్చును. మరి ఇయే ఉందిగా అందరూ తాత తాత అని కలవరిస్తుంటే కృష్ణవేణి ఏదో మళ్ళా అన్నాడు బాగా. అమ్మో సన్నదాని ఏం కాదు తాత. ఈ ప్రాస ఎలాగా అసలు ఎలా వస్తుంది మీకు? అంతా అమ్మవారు. ఇక ప్రకృతిలో ఉన్నా కాబట్టి, ప్రకృతిలో 18 సంవత్సరాలు పాఠాలు నేర్చుకున్నా కాబట్టి, సరే చదివింది 10 అయినా ప్రకృతి పాఠాలే ఎక్కువ అనుభవాలైనవి కాబట్టి ఇక అది అట్లా అంతే. ఇక ఆమె ఆ రకంగా నేర్పించింది. ఓకే, గ్రేట్ గ్రేట్ తాత. అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కారణం మనందరికీ తెలిసిందే, బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. సో అసలు బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టాలి అని థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9లో సీజన్ 9లో అడుగు పెట్టాలనే ఆలోచన అంటే వాస్తవంగా మా దాంట్లో ఓ పిల్లగాడు ఉన్నాడు, వరుణ్ అని. తాత నువ్వు బిగ్ బాస్లో పోవాలి, తాత నీలో సకల కళలు ఉన్నాయి, తాత నువ్వు పాటగాడివి మాటగాడివి ఆటగాడివి నవరసాలు వండిస్తావు, బిగ్ బాస్లో ఒకసారి నీ దమ్మేందో నీ సత్తా ఏందో చూపి తాత అని ఒకటే పని పెట్టిండు. అట్లా నిజంగా కూడా ఆ పిల్లగాని బలింతోనే నేను దానికి అప్లై చేసుకున్నా. ఇక అట్లా వాళ్ళు జూమ్ కాల్లో సెలెక్ట్ చేసిర్రు, తర్వాత గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినా, అగ్ని పరీక్ష దాకా పోయినా సంసారం ఇప్పుడు ఆడికి వచ్చింది. ఓకే, అయితే 3 స్టెప్స్లో జరిగింది జూమ్ కాల్. జూమ్ కాల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అసలు? ఇక ఏముంది, ఇప్పుడు అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఎందాక చెప్పుకున్నా. మరి తాడుకు పట్టలేదు తవులుకు పట్టలేదు గుంజ కిందకమ్మ గుంజులాట అన్నట్టు ఈ సవితి నన్ను ఇచ్చులు కచ్చకాలాడటానికి వచ్చింది. ఏం చెప్పాలి నేను ఇప్పుడు కృష్ణవేణికి? చూస్తున్నా జరిగిందే చెప్పండి. ఇక వాళ్ళు అడిగింది కూడా గిట్లాంటివే. అంటే అర్థం కానివి అడిగారా? కాదు, కృష్ణవేణికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటా నేనైతే. అంతేనా? అంతే. కృష్ణవేణికి బాగా సంతోషమైన ముచ్చట ఏంది? సంతోషమైన ముచ్చట అంటే ప్రతి విషయంలోనూ సంతోషాన్ని ఎత్తుక్కుంటాను ఫస్ట్. అటెట్టుంటది, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంతకీ మీరు చెప్పండి. అదే నాకు అసలు ఇప్పుడు హోస్ట్ ఎవరు గెస్ట్ ఎవరు అనేది అర్థం కావట్లేదు. నేను గెస్ట్ ని కాదు, హోస్ట్ ని. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నరసయ్య తాత చెప్పేది కూడా వాళ్ళు అడిగిన ముచ్చట్లు గిట్లా ఉన్నాయని చెప్తున్నా. అట్లా మీరేం చెప్పారు ఇంతకీ? ఇక నాకు దోషింది చెప్పిన. అమ్మా ఇప్పుడే అని చెప్పేస్తే రేపు ఆడ కథ ఎట్లా ఉంది తాతది ఏం కథ చూడవా? ఓకే, రివీల్ చేసేస్తే కష్టం అన్నమాట. కథ నడిచింది. అండ్ అంటే గ్రూప్ డిస్కషన్ అనగానే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ గుర్తొస్తాయి. అసలు గ్రూప్ డిస్కషన్ ఏంటి? ఎంతమంది వచ్చారు? అసలు జూమ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు?
గ్రూప్ డిస్కషన్లోకి ఎంతమంది వచ్చారు? జూమ్లో అంటే అది మనకు తెలియదు ఎంతమంది అనేది మనకు అంటే తెలియదు. ఇండివిజువల్గా చేశారు. Okay. ఎవరెవరు చేసిరు అనేది మనకే తెలుస్తుంది. మ్మ్, మ్మ్. మనకు ఫోన్ చేసి జూమ్కు రా అంటే పోతుంది, ఓకే. అయిపోయి. ఇక గ్రూప్ డిస్కషన్ అంటే 200 మంది దాకా వచ్చిర్రు అనేది గుసగుస. గుసగుస. అదే 200 మంది దాకా వచ్చిర్రు. ఒక క్లారిటీ లేని గుసగుస. 200 మంది దాకా వచ్చిర్రు గ్రూప్ వచ్చారు. డిస్కషన్ Okay. వచ్చిర్రు. ఇక అందులో జల్లెడ పట్టిర్రు. మ్మ్, మ్మ్. ఇక అందులో ఏంది కృష్ణవేణి పొద్దుగాల పోదిలేదా ఏంది మొహం అంతా మార్చుకుంది మరి. అంటే చలాకీగా లేదు కృష్ణవేణి. అత్త మీదకి అతను ఉరుకుతుంది మరి. తాతతో మాట్లాడబట్టినేమో చల్లగా అవి మాట్లాడుతుంది ఏం కదా అంటే ఇట్లా వాళ్ళు కనిపెడతారు. ఇట్లా కనిపెడతారు వాళ్ళు. అంటే ఎవరు హుషారుగా ఉన్నారు, ఎవరు ఏంది ఏం కథ అనేది వాళ్ళకి తెలిసిపోద్ది మాటలు. అట్లా వాళ్ళు జల్లెడ బట్టి ఇక 40 ఒక విధంగా మైండ్ గేమ్ అనమాట. మైండ్ని కంట్రోల్లో తెచ్చుకొని ఇంక మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నామో అనేది వాళ్ళ మాటల ద్వారా. ఓకే, దానిలో సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు తాత? 44 మంది వచ్చారు. 44 మంది. ఓకే, ఓకే. అంటే మీరంటే అందరికీ తెలుసు, అయితే మీరు బయటకు వచ్చాక మీరు వెళ్ళారు అనేది తెలుస్తుంది, కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు, ఓకే వీళ్ళు కూడా ఉన్నారా అనుకున్న వాళ్ళు, జనాలకు అందరికీ తెలిసిన వాళ్ళు? జనాలకంటే ఈ వరంగల్ పిల్ల ఒక ఆమె అనుషరత్నం అని ఆమె వచ్చి ఈ మిస్ తెలంగాణ అని కలికి. మళ్ళీ పోతే జబర్దస్త్ రవి. ఇక గిల్లైతే నాకు తెలుసు, ఇక అంతా కొత్త కొత్తలే. అయితే సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనేది ఏ కార్డ్ బేసెస్ చేసుకొని జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే సెంటిమెంటా, లేదంటే టాలెంటా, రికమెండేషనా? టాలెంటే ఉంటుంది కదా, టాలెంట్ అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే కొంచెం నర్సయ్య తాత ఆడ ఇప్పుడు మా మనవడు ఇలాగ చెప్పినట్టుగా మా మనవడు నాతో ఇట్లా అన్నాడు, నీలో నవరసాలు ఉన్నాయి తాత పండి బిగ్ బాస్లో అన్నాడు చూడు. కాకపోతే ఆడ నేను నిజ జీవితంలో ఎట్లా ఉన్నానో, నిజ జీవితంలో నర్సయ్య తాత ఏ రకంగా నేను లోగో పట్టుకొని జనాల కాడికి లీడర్ల కాడికి, లీడర్లు ఏమంటారు జనాలు ఏమనుకుంటారు, లోకం మీద గుసగుస ఏందని పసిగట్టే వ్యవహారమే కదా అది. అయితే నేను గట్టనే ఉన్నా. అంటే నర్సయ్య తాత అనేటోడు ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో గట్నే కూడా నేను లోపట్నే ఉన్నా. అట్లా నేను అంటే డ్రామాలు, యాక్టింగ్లు, నటన, నవ్వుడు, మురిపించుడు లేదు. అంటే నిజ జీవితాన్ని నేను ఆడ చూపించిన. మీ రియల్గా అలా ఉన్నారు. అందుకని ఆమె అంటలేదు. అంటే మీకు అనిపించింది అనమాట, అందరూ నటిస్తున్నారు అని అనిపించింది కాబట్టి మీరు ఈ మాట అంటున్నారు. అంటే చలాకిగా ఎంత ఎట్లుండాలి ఇప్పుడు కృష్ణవేణితో. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమనాలి, చిత్రలేఖకుని కంచెలో కులికులొలికిన కలికివా, శిల్పభావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా ప్రభాత గీతివా, ఏమని పిలవను కృష్ణవేణి నిన్ను. ఫిదా అయిపోయాను. మరి అందుకనే నువ్వు మరి మల్లారెడ్డి కాలేజీలో చదువు చెప్పే మీ ఆయన నువ్వు బుట్టలు వేసుకున్నావంటే అయ్యో అట్లా అంటే ఈ రకంగా మనకు కావాలి నవ్వు. ఇప్పుడు నువ్వు నవ్వినవా నవ్వలేదు, అలానే అలరింప చేయాలి. అంటే వీళ్ళకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి జనాలకి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ జడ్జెస్గా ఉన్న అభిజిత్ కానీ, నవదీప్ కానీ, అండ్ బిందు మాధవి, అండ్ సూపర్ హౌస్గా ఉన్న శ్రీముఖి, వీళ్ళల్లో ఎవరు కరెక్ట్ అనిపించారు మీకు? అంటే నాకు చెప్పనా, ఫ్రాంక్గా చెప్పండి. ఇప్పుడు నేను తెలుగు భాష మీద ఒక పాట పాడినా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు మన తెలుగు మన తెలుగు, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది,
మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాట, సుగుణాల పంచదార తెలుగు పాట, మధుర మకరందమిచ్చే తెలుగు తోట, మన కడుగులు నేర్పినదే తెలుగు బాట. మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖ, ప్రపంచంలోనే వెలుగుతున్న శశిరేఖ. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మరి పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. ఈ పదం రాగానే ఎందుకో వాళ్ళ ముఖాన కొద్దిగంత ముక్కు మూతి వంకర పెట్టినట్టుగా అనిపించింది నాకు. మరి తెలుగు కదా మీరు మాట్లాడింది పాడింది. ఇది కథ. ఇప్పుడంతా పాశ్చాత్య సంస్కృతి మరి ఏలుతోంది. బా అంతే, కరెక్ట్గా మాట్లాడినాం మనం అలా. నిజంగానే వాళ్ళకు ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. అమ్మ ఉమ్మ నీరు లాంటి అమ్మ భాష ఏమైపోతుంది, ఎక్కడైపోతుంది? నిజంగా అర్థవంతంగా ఉందంటే వింటే చెవులకి ఉన్న తుప్పు వదిలిపోయింది చాలా కాలం తర్వాత. నిజంగా ఇంత మంచి సుమధురమైన పాట విన్నాను. అండ్ ఎంత ఆసువుగా పాడుతున్నారంటే మనసులోంచి వస్తుంది పాట, గొంతులోంచి కాదు. చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిందు మాధవి గారు ప్రోమోలో చూసుకుంటే మిమ్మల్ని ఈ కారణంతోనే ఇంట్లో ఉండలేరు అని అన్నారా? అంటే ఓన్లీ పాటలు ఎంటర్టైన్మెంట్ తప్పితే ఫిజికల్గా మీరు అంత కరెక్ట్ కాదా అని అనుకున్నారు ఆవిడ? అన్నారు ఇంకా, అది అందుకో అన్నారు. ఇంప పొంగులు పెట్టిరు, మళ్ళీ టాస్కులు గేమ్లు ఉంటాయి తాత, కష్టం ఉంటుంది ఆట అని. ఊరి నేను ఏంటకేంటి ఆయనకు నాని, మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోల, చల్లనైన చిరుగాలులు నా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు నా నేల తల్లికి తోరణాలు అనుకుంటా, ఎండకు ఎండి ఆనకు నాని, కష్టాలు కన్నీళ్ళు అన్నీ వడబోసి కలబోసి ఎదుర్కొని దిగమింగి ఆ రకంగా కరువు కాలం వెళ్ళబోసుకుంటా ఉన్నోని గీ పని నాకు లెక్కనం అని చెప్పిన. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 అనేది అగ్ని పరీక్ష అనేది, అంటే సీజన్ 9 అనేది అసలు ఇంతకు ముందు సీజన్లు ఎప్పుడు ఎక్కడ ఇతర భాషల్లో కూడా చూడండి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కదా. నిజంగా మీరు అగ్ని పరీక్షలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి టాస్క్లో ఏవో కొన్ని టాస్క్లు ఇచ్చి ఉంటారు కదా, టాస్క్లో గేమ్స్ ఏదో ఒకటి డిస్కషన్స్ సంథింగ్, మీకు ఇచ్చిన టాస్క్లో అన్నీ అంత డిఫరెంట్గా అనిపించాయా? నిజంగానే వాళ్ళ ప్రచారం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఎవరి దానికే ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళ టాస్కులు గేమ్లు అనేది ఎవరి దానికే ఎరక. ఇప్పుడు కృష్ణవేణితో నేను ఇక్కడ మాట్లాడే ముచ్చట ఈ గోడల మధ్య ఉంటుంది మనం అనుకున్న ముచ్చట. ఆడ ఏం పని చెప్పిర్రు, ఏం పని ఒప్ప చెప్పిర్రు, ఎట్లా చేయమని అనేది కూడా ఆడి వరకే. అప్పుడు జరిగినప్పుడు ఇక నన్ను గదే ఇప్పుడు నీకు ఈ టాస్క్ ఇస్తున్నాము, నువ్వు ఎగిరి అందుకోవాలి, ఎలాడబడాలి అన్నారు. చేశారుగా, చేసిన. అయినా ఎందుకు బయటకు వచ్చేసారు? అండ్ బయటకు వచ్చేసారు అనే క్వశ్చన్ ముందు నిజంగానే ఎలిమినేట్ అయ్యారా, లేదంటే ఇంకా నెక్స్ట్ చెప్తాము అని చెప్పేసి కొంత కృష్ణవేణి ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురయ్యేది తెలియదు, ఎప్పుడు ఏ రకంగా ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలియదు బిగ్ బాస్లో. నువ్వు అప్పుడే నర్సయ్య తాత బయటకు వచ్చిండు, ఏంది ఏం కథ అనేది నువ్వు పెట్టి అనుకుంటున్నావు, అది ఉన్నది. అసలు కథ ఉంది, అసలు కథ ఉంది. రావాల్సిన కాడికి వెళ్ళి ఫోన్ వచ్చింది, యుద్ధానికి సిద్ధంగా తాత అన్నీ అభినందనలు మీకు. అయితే చెప్పకనే చెప్పేశారనమాట, మొత్తానికి మీరు సెలెక్టెడ్. అయితే ఇంతమంది కామనర్స్లో బిగ్ బాస్ సీజన్ 9లో దాదాపుగా 3 నుంచి 4 వరకు కామన్ మెన్స్ ఉంటారు అని అనుకున్నారు. నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఈ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కామన్ మెన్స్ అని మీకు అనిపించిందా? నిజంగా కామనర్సేనా? ప్రైవేట్ అయిన వాళ్ళు, ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళు, బాగా అంత పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు నేను అడుగుతున్నది, అండ్ చాలామంది ఉన్న ఒక డౌట్ అనమాట. సో ఇంత ఎలివేషన్ ఉన్నవాళ్ళు కామనర్స్ ఎలా అవుతారు?
అది మీరు కామెంట్లలో ఏం పెడతారో పెట్టుర్రు. ఎట్లాంటి వాళ్ళు మీకు వాళ్ళు అప్పుడు ఫలానోళ్ళు ఫలానోళ్ళు అని ప్రోమో కూడా రిలీజ్ అయింది. అంటే కొత్త కొత్త బయటకు వస్తుంది కదా. అందులో ఏంది ఏం కథ అనేది కూడా బయట పడుతుంది. అట్లా ఇలా నిజమైన కామనర్లు ఎవరు? ఇప్పుడు నరసయ్య తాత ఉన్నాడు. నేను 18 ఏళ్ళు గొర్రె కాసిన. ఇప్పటికీ నాకు గొర్రెలే ఉన్నాయి మా ఇంటికాడ. రేపు పోయి నువ్వు చూసుకుని అంతే ఉండాలి. ఆదివారం వచ్చిందంటే నేను ఇంటికే పోతా. అడుగు మా కెమెరామ్యాన్ ఈయన ఉండగా అడుగు. వాళ్ళు నాకు మెడకు బట్టి వేసి మూదాడ బట్టి గుంజిన ఆగా. ఆయన పెద్ద మీటింగ్ ఉంది, ఆయన పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఉండాలన్నా ఉండాలి. ఎందుకంటే నేను అటు పోయి నా గొర్రెల మా సీఎం పిఎం అన్న లెక్క చేయరనమాట. లేదు, మూగజీవాలే చాలా ముఖ్యం. ఓకే, అట్లా ఆదివారం అంతా వాటితోనే స్పెండ్ చేస్తారు. ఓకే, మరి మిగతా వాళ్ళు అంతా పాష్గా ఉన్నారా లేదంటే మీకులాగా న్యాచురల్గా ఉన్నారా? ఇక అట్లా ఒక ముసలాం వచ్చింది అందులో. ఇక పాపం ఆ ముసలామే ఇక అంతలా గంగవ్వలాగా అనమాట. గంగవ్వలాగా ఓ ముసలాం వచ్చింది. ఆమె మీటింగ్లలో అందులో ఇళ్ళ బాగానే మాట్లాడుతుంటుంది. ఆమె వచ్చింది. కొంతమంది అంతా కుర్రకారు మీలాంటి వాళ్ళు వచ్చారు. పోన్లేండి, నా వయసుని చెప్పకుండా నన్ను కుర్రకారు అన్నారు. ఓకే, మరి ఈ సీజన్ 9 మీరు అడుగు పెడితే ఎలాగా టగ్ ఆఫ్ వార్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్నిట్లలో ఆరితేరినోని నేను. రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని రావే నా కవిత నవరీత వృదిత నీ అదరంపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే కవన కదారార మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేలా వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నరసగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని. ఈ రకంగా మా మనవరాలని అలరిస్తా. లేదు ఏదో మోసం జరుగుతుంది, ఇలా ఏదో కుట్ర జరుగుతుంది అంటే స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువునా బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటివాడితో నీకు ఎందుకు రైరణము. నీ అక్క పిల్లగాని ఏంద్రా ఓ ఫలా నీకే బుద్ధి లేదా నీ అది అని ఇట్లా కాదు నేను చెప్పేది. ఇట్లా పాటతోటి సుకుమారంగా అలాగ అర్థమయ్యేటట్టుగా ఇట్లా లాలించుకుంటా బుజ్జగించుకుంటా. వాళ్ళందరూ మహామహులు, ఆరితేరిపోయిన వాళ్ళు, అందరినీ ఎవరిని ఎలాగ పడగొట్టాలా అని చూసేవాళ్ళు వస్తారు. మీరు పాటతో మార్చగలరా? ఓ అమ్మా కృష్ణవేణి, ఇంకా ఏం తెలుసుకుందిరో దేవుడా నరసయ్య తాత గురించి. నరసయ్య తాత పాట విని, అవును ఒక్క మాట అడగాలి, పాట విని బతికిండు, పాటతోని ఒక మనిషి ప్రాణం బతికింది, నిండు ప్రాణం బతికింది అనేది విన్నవా? ఎస్, విన్నాను. నాకు తెలుసు, ఆ పాటలో ఉన్న మాధుర్యం తెలుసు. విన్నవా? విన్నాను. నరసయ్య తాత రాసిన పాట కూడా ఒక సామాన్యుడే. గుంటూరు జిల్లా వేమూరు మండలం. మీది ఎవరు అంటివి? గుంటూరు. ఎల్లాకనే అందాం అనుకున్నా కానీ మా మనవరాలు అడిగినప్పుడే చెప్తా అని నేను గుంటూరు అన్నప్పుడే నాకు గుండెలో మెదిలింది. ఆయన కూడా గుంటూరే కదా అనుకున్నా. ప్రాంతీయత ఉట్టిపడుతోంది. అయితే గుంటూరు జిల్లా వేమూరు మండలం, ఆయన పేరు చెంచయ్య. అయితే నేను గొర్రె కాసేటప్పుడు ఒక పాట, రైతు పాట రాసిన. అది అవును, అదేనా ప్రోమోలో వినిపించింది, బాగా పాడారు. అప్పుడు అందులో ఒక్క చరణం ఆయన బతికించింది. నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నె దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా, పగలు లేక రాత్రి ఉంటదా,
రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా. ఇలా పల్లవిలో లాస్ట్కు ప్రపంచానికే ఊపిరివి ఓ రైతన్నా, నువ్వు లేకపోతే మా బతికెట్లా, ఈ సృష్టికి మెతికెట్లా. ఇట్లా పెట్టి ఈ చరణంతో ఆయన ప్రాణాన్ని నిలపగలిగింది. నేను ఈ భూమి మీద ఉండా చచ్చిపోతా అని ప్రాణం మీద ఆశ వదులుకొని బస్సులో పోతుంటే, ఎక్కడో పోయి ఆత్మహత్య చేసుకుందాం చచ్చిపోదామని పోతుంటే, ఎవరో పుణ్యాత్ములు ఈ పాట పంపితే అప్పుడు ఆ పాట విని ఆయనే మానసిక ధైర్యం తెచ్చుకొని మనోధైర్యాన్ని పెంచుకొని నేను బతికి సాధిస్తా అని. నిజంగా రైతు తన కోసం కాదు, మనందరి కోసం బతుకుతూ చస్తూ బతుకుతున్నాడు నిజంగా. నిన్న మనం చూసుకుంటే ఓ రైతు ఎద్దులు కొనడానికి డబ్బులు లేక కాడెద్దులుగా తన పిల్లల్ని కట్టి పొలం దున్నుతున్నాడు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఒకప్పుడు అసలు రైతే వెన్నెముక. ఒకప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దేశానికి వెన్నెముక రైతన్న. అగ్ని పరీక్ష దీనికి వెళ్ళినప్పుడు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, ఆడిషన్స్ కానీ తర్వాత ఎపిసోడ్స్ కానీ ఆ టాస్కుల్లో ఎన్ని రోజులు ఉన్నారు? 2 రోజులు. 2 రోజులు ఉన్నారు. ఓకే, మొత్తానికి 3 సెగ్మెంట్స్ క్రాస్ చేసుకొని 2 రోజులు అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకొకటి, పల్లవి ప్రశాంత్ ఇలాగే రైతు పేరు చెప్పేసి ఒక సెంటిమెంట్ కార్డు ప్లే చేసి మనం గతంలో చూసుకున్నాం, విన్నర్గా అయినా కూడా తన మాట నిలుపుకోలేదు ప్రైజ్ మనీ వచ్చినప్పుడు. మీరు అదే సెంటిమెంట్ కార్డుని ప్లే చేశారు అని కొంతమంది కామెంట్స్ పెడితే మీరేమంటారు? అయితే అందుకనే ఇట్లాంటివి కామెంట్లు వస్తాయని, ఇట్లా జనాలు అనుకుంటారని నేను అగ్ని పరీక్షలో నవదీప్ ముందర, బిందు మాధవి ముందర, అభిజిత్ ముందర నర్సయ్య తాత అనే మాట్లాడిండు. ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఒక మాట అంటే నేను 2 మాటలు, వాళ్ళు ఒకటి అడితే నేను ఇంకోటి, తిరకాసు పెట్టినట్టుగా నేను మాట్లాడలే. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో గట్టినే ఉండాలనుకున్నా. నేను యాక్టింగ్ సమాధానం చెప్పారు. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పిన. ఏంది నువ్వు ఎట్లా ఉంటావు, నీలో ఏమున్నది, నీ కథ ఏందని, నా కథకి ఇది, నా వ్యవహారం ఇది, మీరు ఏమడుగుతారు అడుగురి, వాళ్ళు అడిగిన దానికి నేను అట్లా అంతవరకే. అయితే ఇప్పుడు ఏదో నర్సయ్య తాత ఆడ యాక్టింగ్ చేసి అది చేసి ఇది చేసి వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళని మాయలో వేసుకొని వాళ్ళ బుట్టలో వేసుకొని అమ్మ ఆడ 2 కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కొండల పిండి చేసి పగలనక రాతనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెప్పట కార్చినా కానీ కడుపు నిండని బతికే రైతుది. గద్దెలెక్కి గాలిడ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించే దొంగలు ఏలే ఈ రాజ్యంలో దోపిడీల దొరబాబులు అవుతున్నారు ఎవరు? ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో, భూకామాంతులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికే పెద్ద మనుషులు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అందుకనే బాగుపడలేదు. అంటే ఇట్లాంటివి కవితలు, ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి పాటలు నేను కొట్టి వాళ్ళని బుట్టలు వేసుకోలేదా? వరుస చెప్తున్నా. నేను గొర్రెల కాసిన 18 ఏళ్ళు గొర్రెల కాసిన, నా పాట ప్రాణాలను బతికించింది. నా పాటలో జీవం ఉంటుంది, నా పాటలో శక్తి ఉంటుంది, నా పాట జనాలలో చైతన్యం తీసుకొస్తుంది, నా పాట సమాజంలో మార్పు తీసుకొస్తుంది. ఇదే నేను చెప్పిన. ఓకే, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ దివ్య అనే కంటెస్టెంట్ ప్రోమోలో చూసుకుంటే అభిజిత్ పరమ వేస్ట్ అని చెప్పేసి అన్నట్టు, అంటే వేస్ట్ జడ్జ్ అన్నట్టు ఒక మాట అంది. నిజంగా దానిలో అభిజిత్ అంత పరమ జడ్జిమెంట్ ఇచ్చారా? వేస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక అది ఆమెతోనే ఆయన ఏం మాట్లాడిండు, ఆయన ఏం అడిగిండో, ఏం చెప్పిందో అవన్నీ చూడాలన్నమాట మేము. ఇక అది అంతే కదా, ఇక ఆయన్ని చూడవలసిందే. అందులో అగ్ని పరీక్షలో జరిగిన ఏదైతే ఉందో అది ఇప్పుడు మొదలయ్యేదిగా, అంతా చూస్తే కానీ తెలుస్తుంది. ఓకే, చూసి మేము తెలుసుకోవాలన్నమాట. నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. మీరు బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళి ఈరోజు మాతో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు బిగ్ బాస్ సీజన్లో 9లోకి అడుగు పెడితే మీ గోల్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 9 గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? అంటే నేను మొట్టమొదటిగా బిగ్ బాస్లో కూడా అదే చెప్పిన, ఇది మన అగ్ని పరీక్షలో కూడా అదే చెప్పిన. ఏం చెప్పిన అంటే, మొట్టమొదటిసారిగా నేను నా పాట అంటే ఇది ఒక పెద్ద, బిగ్ బాస్ అనేది ఒక పెద్ద వేదిక అయితే నా పాటతోటి జనాలు వాళ్ళలో అంటే ఒక ప్రభావితం చేసే విధంగా, మార్పు చైతన్యం తెచ్చే విధంగా తీసుకొచ్చి అదే పాటతోటి ఇంకా ముందు చాలా కార్యక్రమాలు, అంటే ఎట్లా మారాలి. ఇప్పుడు
అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, పేదలు దాచిన కన్నీరి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. ఇట్లా పాటలు చెప్తే కొంత వాళ్ళలో జర ఇంత కూర్చొని అరే ఇదేదో కరెక్టేరా ఓరారి ఇందాక మీరు తెలుగు మాట్లాడుతుంటేనే జడ్జెస్ మొహాలు మారిపోయాయి అన్నప్పుడు ఇంత తెలుగు అర్థం చేసుకునే కంటెస్టెంట్స్ ఉంటారా? అంటే వాళ్ళకు ఎక్కువ కొంచెం అంటే పరభాష మోజుతో తెలుగు బూజు పట్టిపోతుంది, పరభాష మోజుతో తెలుగు బూజు పట్టిపోతుంది కాబట్టి ఎక్కువ పరభాష మీదనే మోజు చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళ జడ్జిమెంట్లో అక్కడక్కడ కూడా ఎక్కువ వాళ్ళు ఇంగ్లీష్ పదాలని ఎక్కువ వాడుతుర్రు అంతే కదా. అంటే తెలుగు అనేది అంటే తెలుగు మాట్లాడేటోడు అంతే అంత చులకననా, నీ అవసరానికి ఇంగ్లీష్ని వాడుకో, నీకు కొలువుల శరీక కావాలంటే కానీ ఇప్పుడు 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 మీలాంటి వాళ్ళు మీకు పుట్టబోయే పిల్లలకు తెలుగు అనేది అసలు నేర్పిస్తలేరు. మమ్మీ డాడీ పదములు నేడు పరిగెడుతూ ప్రవహిస్తూ ఉన్నాయిరా, అమ్మా నానా మాటలు చూడు మూగబోయి మూలుగుతున్నాయిరా, సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన తెలుగు తల్లి, గావు కేకలతోటి మొత్తుకుంటుంది మన మాతృభాష, శ్రీరామ సీతమ్మ వనవాసము కంటే గుండె పగిలినట్టాయే తెలుగమ్మ గోస వింటుంటే. ముందుగా నా గుండె వలిగిపోతుంది, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అనేది నాకు పడది, నచ్చది. సరే కాకరపీకలు ఆడంగీడంగా వచ్చి రాని 2 పదాలు మాట్లాడుతుండొచ్చు, నేను చదువుకుంది కూడా 10 ఎక్కువ చదవలేదు. అంటే రానున్న రోజుల్లో తెలుగు భాష మొత్తం కనుమరుగవుతుంది, అంతరించిపోతుంది తెలుగు పదాలు. ఏ చోట చూసినా తెలుగు పదాలు కనుమరుగైపోతున్నాయి. ఇంగ్లీషు అనేది ఇదే రాజ్యం వెళ్తట్టుంది. ఎట్లా చేయాలి ఏంది కథ అనేది నా గుండెలో ఆ బాధ కలిగి నేను ఈ పాట రాసుకున్నాను. అండ్ మీలాంటి కంటెస్టెంట్స్ తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా బిగ్ బాస్లో అడుగు పెట్టాలి. మా అందరి సపోర్టు మీకే ఖచ్చితంగా. అంతేనా? ఫుల్ సపోర్ట్, నా సపోర్ట్ నీకే తాత. అయితే రాబోయే రోజుల్లో మా ఆడియన్స్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళందరి సపోర్ట్, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనందరి సపోర్ట్ ఉండాలండి. ఎందుకంటే తెలుగు బిడ్డలుగా పుట్టినందుకు తెలుగుని బతికిస్తున్న ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా మనుషులుగా ఉంటాము, పైకి వస్తాము. సో ఆల్ ది బెస్ట్ తాత. శరణార్థి, ధన్యవాదాలు మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నర్సయ్య తాత శరణార్థులు. థ్యాంక్ యూ తాత.